ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చారు అంటే రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా. నిన్న కూడా మా కార్పొరేటర్ని అరెస్ట్ చేశారు, వరంగల్లో మా బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు, మెదక్ లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, ఆమన్గల్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. కక్షలు కట్టుడు కాదు రేవంత్ రెడ్డి, ఈ హెల్త్ సిటీని కట్టు, ఈ హెల్త్ సిటీని పూర్తి చేయి. కక్షలు కట్టుడు అరెస్ట్ చేస్తే ఏం సాధిస్తావు? కేసీఆర్ గారు రూపొందించిన ఈ హెల్త్ సిటీ పూర్తి చేస్తే 2,000 మంది పేషెంట్లకు వైద్యం దొరుకుతుంది, కొన్ని వేలాది ప్రాణాలు కాపాడే పని చేయి. ఇంకా ఎన్ని రోజులు కక్షలు కడతావు? ఇంకా ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నా. ఇది ఎంత గొప్పగా తెలంగాణకే తలమానికంగా 20 లక్షల స్క్వేర్ ఫీట్ తో 24 అంతస్తుల హెల్త్ సిటీని ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. ఇంత అద్భుతమైన ఆసుపత్రిని పేదలకు అందుబాటులోకి తెచ్చే తెలివి లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు, ఏమైంది హెల్త్ సిటీ అని అడగవా? ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రశ్నించవా? ఒకనాడన్నా హెల్త్ సిటీ వచ్చి చూసినావా? ఎందుకు ఈ ఆలస్యం అని చెప్పి ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదే విధంగా హాస్పిటల్లో కట్ చేయకండి, ధర్మశాల గాని, క్యాంటీన్లు గాని, రోడ్లు గాని, పేషెంట్స్ వసతులు గాని దయచేసి ఆనాడు మేము ఆలోచించిన విధంగా అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ ఎంజీఎంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 5-6 నెలలకెళ్ళి జీతాలు వస్తలేవట. పాపం నేను వస్తున్నా అంటే పొద్దున్నుంచి మెసేజ్లు పెడుతున్నారు, ఒకసారి ఎంజీఎం దాకా రాన్నా మాకు జీతాలు వస్తలేవు అంటున్నారు. ఈ పందికొక్కుల్ని చూడు, ఎలుకల్ని చూడు, ఈ వాసన చూడు, ఈ బాధ చూడు అని చెప్పి పాపం ఎంతో మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒకనాడన్నా ముఖ్యమంత్రో, ఆరోగ్య మంత్రో, జిల్లా మంత్రో పోయి ఎంజీఎం చూసే ఓపిక కూడా లేదా మీకు? కనీస బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యువల్ చేయండి, వారి వేతనాలు చెల్లించండి అని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలలు జీతం ఇవ్వకపోతే నడుస్తుందా? ఎట్లా ఇల్లు గడవాలి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం ఏం కావాలనో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే పొద్దున్నే ఏదో ఉద్యోగులకు తీపి కబరు అని రాయించుకున్నారు.